మరి అటువంటి జ్ఞానం మనకి ఎలా ఇస్తారు అని అంటే సద్గురు లాభం చేత, పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనకు కలుగుతుంది. 5-6 రోజులు చెప్పాలి కనుక ఒక 20 నిమిషాల పాటు కాస్త భూమిక, కొంచెం బలమైన భూమిక వేశాం. దానిలోకి వస్తే ఇప్పుడు మనకి ప్రస్తుత సమాజంలో మనకి సద్గురువులు అంటే సాక్షాత్తు శంకరాచార్య స్వామి వారి యొక్క అవతార పురుషులైనటువంటి శృంగేరి జగద్గురువులే గురువులు. వాళ్ళు ఏమీ సందేహమే లేదు. ఎందుకంటే అస్మత్పీఠ సమారూఢ పరివ్రాడ్ ఉక్త లక్షణ సో అహమేవేతి విజ్ఞేయ అని మఠామ్నాయ శాసన సంగ్రహంలో ఆచార్యుల వారు రాసిన మాట. మా శృంగేరి పీఠంలో ఉండి శాస్త్రీయమైనటువంటి ఆశ్రమ స్వీకారం చేసిన యతీశ్వరులు వారిని నాలాగా చూడండి అన్నారు. అంటే వారికి శంకరులకి తేడా లేదు. సహ అహమేవేతి విజ్ఞేయ అని శంకరులు ఈ పీఠాన్ని అధిరోహించినటువంటి జగద్గురువులు వాళ్ళు ఎవరో మామూలు వాళ్ళు కాదు, వారు సాక్షాత్ శంకరాచార్య స్వాములు అనే దృష్టితో చూడాలి అన్నారు. దృష్టి పెట్టాం రైటేనండి, వల్ల అసలు సరికేం లేదండి అంటే కష్టం. కానీ శృంగేరి జగద్గురువులు అపారమైన తపస్సంపన్నులు, వేదశాస్త్ర విజ్ఞాన నిధులు, మహావక్తలు, మహాపండితులు, మహాకవులు, అనేక భాషాభిజ్ఞులు. భారతీయ తీర్థస్వాముల వారి గురించి మీరు చూస్తే ఆ వైభవం తెలిసిన వాళ్ళకి ఒళ్ళు పొడుస్తుంది. ఆయన ఏ దేశంలో వెళ్తే ఆ భాషలో మాట్లాడతారు, ఏ శాస్త్ర పండితుడు వస్తే ఆ శాస్త్రంలో పై మాట మాట్లాడతారు, ఎవరైనా వేదం చెప్పడానికి వస్తే ఆ వేదం పై మాట మాట్లాడతారు. ఆయన సరస్వతి స్వరూపం. అలాంటి గురువులు మనకు కావాలి, అలాంటి గురువు అనుగ్రహం కావాలి, శివానుగ్రహం కావాలి. మరి శివుడి గురించే ఎందుకు చెప్పుకుంటున్నారండి? తటిమా దేవతలు చాలా మంది ఉన్నారు కదా అని అంటే మరొక్క కోణంలో ఇంకొక 5 నిమిషాల పాటు మిమ్మల్ని విసిగించి తర్వాత కథలోకి వెళదాం. శివతత్వం గురించి మాట్లాడదాం అన్నాం. శివతత్వము, విష్ణు తత్వము, దేవి తత్వము, రామతత్వము. తత్వం అంటే ఏంటండి? మనం వీళ్ళు తత్వాలు పాడుతున్నారండి అంటారు లోకంలో. చూడండి, తత్వాలు పాడుతున్నారండి అని. తత్వాలు పాడడం అంటే ఏంటండి అని అంటే నిజమైన వస్తువు అని అర్థం. తత్వం బ్రహ్మని యాథార్థే. తత్వం అనే శబ్దానికి పరబ్రహ్మము అని అర్థం, లేదా నిజమైనది అని అర్థం. నిజం ఏమిటి? లౌకికమైన సరదా మాటలు మాట్లాడుకుందాం. ఓ మనిషి ఉన్నాడు. ఓ మనిషి ఉంటే వాడు చిన్నతనంలో చిన్నపిల్లాడు అన్నాం, కాస్త వయసు వచ్చిన తర్వాత మంచి యువకుడు అన్నాం, తర్వాత ముసలివాడు అన్నాం. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు భర్తకేమో భర్త అని, భార్య దృష్టిలో భర్త అన్నాం. వాళ్ళ నాన్నగారికి కొడుకు అన్నాం, వాడి కొడుక్కి తండ్రి అన్నాం, అన్నదమ్ములకైతే అన్నో తమ్ముడు అన్నాం, బావమరుదులకైతే బావగారు అంటున్నారు. ఇంతకీ వాడి నిజం ఏమిటండి అసలు చెప్పండి? వీడు అన్న, తమ్ముడా, కొడుక, తండ్రా, అల్లుడా, ఎవడు? వాడి పేరేంటి? వీడిని చిన్నాడు అనాలా, యువకుడు అనాలా, వృద్ధుడు అనాలా, లేక కొడుకు అనాలా, తండ్రి అనాలా? ఏది అబద్ధం, ఏది నిజం చెప్పండి? అంటే అన్నీ నిజాలే. కానీ నిజంగా ఏమిటి అంటే వాడు ఇవి ఏవి కావు. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక జీవుడు, ఒక ఆత్మ. అది ఒరిజినల్ తత్వం, అది ఆత్మ. ఆ ఆత్మ వస్తువు ఈ మనిషిగా పుట్టాడు కనుక వీడిని పురుషుడు అంటున్నాం, స్త్రీగా పుడితే స్త్రీ అంటున్నాం. పుట్టిన తర్వాత చిన్నతనంలో కాసేపు చిన్నపిల్లాడు అన్నాం, కొంత వయస్సు వచ్చిన తర్వాత యువకుడు, యువతి అంటున్నాం, మరికొంతమంది వయస్సు వచ్చిన తర్వాత వృద్ధుడు అంటున్నాం. ఆ కింద పోయిన తర్వాత పెళ్లి కాకముందు బ్రహ్మచారి అన్నాం, పెళ్లి అయిన తర్వాత గృహస్థ అన్నాం, సంతానం కలిగితే తండ్రి అన్నాం. ఇవన్నీ మనం అంటున్నాం. ఇవన్నీ నిజమా అంటే పూర్తిగా నిజం కాదు. కొంతసేపు ఉంటాయి, కొంతసేపు పోతాయి. నిజం అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండేది. వీడి తండ్రిగా పుట్టాడా? పుట్టిన దగ్గర నుంచి తండ్రి అయ్యాడా? వీడికి సంతానం కలిగిన తర్వాత వీడి తండ్రి అయ్యాడు. మరి మొదటి నుంచి కానివాడు వీడి తండ్రి అనే మాట వీడికి వాస్తవం ఎలా అవుతుంది? పెళ్ళి అయిన తర్వాత పెళ్ళని తమ్ముడికి వీడు బావగారు అయ్యాడు. మొదటి నుంచి బావగారు కాదుగా. మన చమత్కారంగా మన వాళ్ళు అనేవారు, బాప్పకి సోదరి భర్త బావగారు, మేనత్త కొడుకు బావగారు. ఈ ఇద్దరిలోనూ ఎవరు బావ మంచివాడు, గట్టివాడు వారు. ఏది రిలేషన్లో ఈ ఇద్దరిలో అక్క చెల్లెలు తాలూకు భర్తలు వీళ్ళు దగ్గర బంధువులా, మేనత్త కొడుకు దగ్గర బంధువా అంటే
అక్క చెల్లెలకి పెళ్ళి అయిన తర్వాత వీడు బావుగా వచ్చాడు, వాడు పుడుతూనే వాడు బావుగా పుట్టాడయా, వాడికి మరి దీనికి తేడా లేదా? వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు బంధువే, మేనత్తమేనమా పిల్లలంటే. అలాగ పుట్టిన దగ్గర నుంచి ఉండే బంధుత్వాలు ఉన్నాయి కొన్ని, తర్వాత మధ్యలో వచ్చే బంధుత్వాలు కొన్ని ఉన్నాయి. ఇది ఉదాహరణకి చెప్తాను, అంత మనకు అనుభవం వస్తుందని. అలాగే వస్తువు నిరాకార నిర్గుణమైన సచ్చిదానందఘనమైన పరమాత్మ స్వరూపం ఒక్కటే ఉంది. ఏకం సద్విప్రా బహుధా వదంతి. ఒకే తత్వం, ఆ తత్వానికి మార్పు లేదు. దానిలో అనేక మంది అనేక రకాలుగా పిలుస్తున్నారు దాన్ని హరి అంటున్నారు, శివుడు అంటున్నారు, విష్ణుమూర్తి అన్నారు, దేవి అంటున్నారు, గణపతి అంటున్నాడు, సూర్య భగవానుడు అంటున్నారు, అయ్యప్ప స్వామి అన్నారు. ఎక్కడ మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టండి, ఎవరొద్దన్నారు. కానీ ఉండవలసిన మాట ఏంటి? శంకరాచార్యుల వారి ఉపదేశం ఏమిటి అంటే, ఇతర మతం ఎంత పనికిరాదు, ఇతర దైవ ద్వేషం పనికిరాదు. నీకు కావలసిన అభిమానం ఒక దేవుడి మీద పెట్టుకోండి, తప్పులేదు. కానీ మా దేవుడే గొప్ప, ఇంక ఇతర దేవుళ్ళు అందరూ తీసుకట్టు, వాళ్ళ దేవుళ్ళే కాదు అని మాత్రం అనొద్దు. పంచదారతోటి చిలకలు పోస్తారు, నెమళ్ళు పోస్తారు, అవి రెండు మనకి తెలుసు. వాడు సరదా కొద్ది కుక్క గొంతు చేసాడు అనుకోండి, ఓ కుక్కో కోతో ఈ షేప్ లో తయారు చేస్తానంటే మాత్రం ఏం నష్టం ఏంటి? ఆ పంచదార చిలక పంచదార ప్రధానం, అది తినడం ప్రధానం. నీ సరదా కొద్దీ చిలక ఆకారంలో పెట్టుకున్నావు, ఇంకోటికి నెమలి ఆకారంలో పెట్టుకోవడం సరదా పుట్టింది. వాడికి అది ఇది కాదు, నాకు కోతి ఆకారంలో పెడతాను అంటాడు, లేకపోతే మనిషి ఆకారంలో పెడతానంటే. ఏదైనా పంచదార చిలకే కదా, దాని షేప్ అనేది మన ఇష్టం, మన సరదాని బట్టి మనం చేసుకుంటాం, చిన్నదా పెద్దదా అని. అంతే తప్ప దాంట్లో దృష్టి లేదు. ఇక మనం కావలసిన మాట ఏంటి అంటే, వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్యస్థితం రోదసి యస్మిన్ ఈశ్వర ఇత్యనన్య విషయ శబ్దో యథార్థాక్షర అంతరేయశ్చ ముముక్షుభిర్నియమిత ప్రాణాదిభిర్మృగ్యతే సస్థాను స్థిర భక్తియోగ సులభ నిశ్రేయసాయాస్తు మహా అని. వేదాంతములలో కానీ వేద శాస్త్ర వాంగ్మయంలో కానీ ఎవరు బాగా గొప్పవాడుగా కీర్తింపబడుతున్నాడు? వేదాంతేషు యమాహురేక పురుషం, ఒకే మనిషిట. ఆయన ఎక్కడున్నాడు అంటే వ్యాప్యస్థితం రోదసి, భూమి ఆకాశాలంతా వ్యాపించి ఉన్నట్టుగా వర్ణింపబడుతున్నాడు. అంటే భూమి ఆకాశాలు వ్యాపించి ఉన్నాడు అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే బలిచక్రవర్తి, వామనావతారం, త్రివిక్రమ రూపం, కిందనోకాలు పైనోకాలు, ఇది అంటాం మనం. ఆయన భూమి ఆకాశాలు నిండినవాడు అని. ఏం కాదు. యస్మిన్ ఈశ్వర అనన్య విషయ శబ్దో యథార్థాక్షర. ఈశ్వరుడు స్వామి, ఈశ్వరుడు అంటే యజమాని అని అర్థం. ఆ పేరు యథార్థంగా 100కి 100 అన్వయించేది ఒక్క శివుడికే. ఆయన్నే ఈశ్వరుడు అనాలి. తగమ వాళ్ళందరూ ఈశ్వరులు కాదు. తగమాదేవి మహాదేవుడు అనే పేరుంది ఎవరికి అంటే ఒక్క శివుడికే. ఇంక తగమ వాళ్ళకి ఎవరికి మహాదేవుడు అనే పేరు లేదు. దేవతలు దేవదేవుడు అంటే దేవదేవన్ జగన్నాథం అని విష్ణుమూర్తి స్తవాలు చేస్తూ ఉంటాం దేవదేవుడు అని. కానీ మహాదేవుడు అనే మాట మాత్రం గొప్ప దేవుడు ఎవరు అంటే ఈశ్వరుడు. ఎవరు ప్రాణధారణ చేసి ప్రాణాయామాదులు చేసి బాగా అష్టాంగ యోగంలో ఆరితీరినటువంటి యోగీశ్వరులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నిత్యము ఆరాధించేది ఎవరిని అంటే ఆ పరమశివుణ్ణి. సహా స్థాణు స్థిర భక్తి యోగ సులభ. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక నిశ్చలమైన మూర్తి, ఒక మొద్దులాగా ఉంటాడు. స్థాణు రుద్ర ఉమాపతి అని, ఉమాపతి అయిన పరమశివుడికి స్థాణువు అని పేరు. అలాంటి స్థాణు శాశ్వతంగా ఒకే చోట స్థిరంగా అలా ఉండేవాడు. అలాంటి రుద్రుడు ఆయన భక్తి యోగం చేత మాత్రమే మనకి సులభుడు. అలాంటి వాడిని మనం ప్రార్థిస్తే మనకి నిశ్రేయసం కలిగిస్తాడు, జ్ఞానప్రదాత అవుతాడు. శివయేవ సాక్షాత్ గురు, శివుడు ఒక్కడే నిజమైన గురువు. శివుడి వల్లే జ్ఞానం సంపాదించుకోవాలి. ఐశ్వర్యకాముకుడైన వాడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడి నుండి ఐశ్వర్యం పొందాలి. ఐశ్వర్యం అంటే సంపదలు కాదు, జ్ఞానం. జ్ఞానమే ఐశ్వర్యం అంటే. అలాంటి జ్ఞానాన్ని పొందాలి అంటే శివుడే కావాలని శివుడి యొక్క స్తోత్రాలు చాలా చోట్ల చెప్పబడ్డాయి. అనేక మంది అనేక రూపాలతో పేర్లతో పిలిచినా ఏ రూపంతో పిలువబడినటువంటి దేవుడైనా ఆ లోపల ఉండేటువంటి తత్వం మాత్రం ఒకటే. అంచేత మనం విష్ణుతత్వం చెప్పుకుందాము అని బయలుదేరుతున్నా రామాయణం ప్రారంభించి అయోధ్యానగరం, దశరథ చక్రవర్తి,
ఆయనకి 4 కొడుకులు. పెద్ద అబ్బాయి పేరు రామచంద్రుడు. అన్న ఆ రాముడన్నా ఈయనయ్యా, ఇంకో పనేం లేదు. లేదా హిమోత్పర్వత రాజపుత్రి పార్వతీ అమ్మవారు, పార్వతీ కళ్యాణము, పరమశివుడు చెప్పిన ఆయన ఒకడే, ఆయన తేడా లేదు అనేటువంటి స్థితికి వెళితే దాన్ని తత్వ నిరూపణం అంటాం. అంటే పరమేశ్వర యొక్క విభూతిలో మొట్టమొదట నిరాకార నిర్గుణ రూపం ఉంది. అది తత్వం చేత చెప్పబడేది. దాని యొక్క స్వరూపము వేదాంతాలన్నీ బాగా వర్ణించి సత్యస్వరూపమని, జ్ఞానస్వరూపమని, ఆనంద స్వరూపమని, సుఖస్వరూపమని దాన్ని వర్ణించి, పరమేశ్వరుడు అంటే ఎలా తెలుస్తుంది మాకు అని ఒక ప్రశ్నించాలనుకోండి. ఈ మాట చెబితే సత్య జ్ఞాన సుఖాత్మకుడు అంటే ఏమీ తెలియలేదు, అయోమయం అంధకారం. సత్య జ్ఞాన సుఖాత్మకుడు పరమేశ్వరుడు కండి. కడుపు నిండా భోజనం చేస్తే సుఖం, హాయిగా కళ్ళమయ్య నిద్రపోతే సుఖం, దొరదేస్తే గోక్కుంటే సుఖం. ఇవన్నీ పరమేశ్వరుడు అవుతాడా అంటే ఇది కాదులే. అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి మరొక క్లూ ఇచ్చాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ నిరాకారమైనటువంటి నిర్గుణ చైతన్యాన్ని చెప్పడానికి మనం పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి మనం సరిపోం. అది పక్కన పెట్టే మన మనస్సు గాని, మన ఇంద్రియాలు గాని, సమస్త విధమైన వేదవాంగ్మయం గాని అవన్నీ కూడా సరిపోదు, చేత కాదు అని చెప్పి చేతులు ఎత్తేసాయి. మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా, ఎలా తెలుసుకుంటాం అని అంటే ఉపనిషత్తుల్లో మార్గం చూపించారు. ఎలాగా అని అంటే బ్రహ్మం తెలుసుకోవాలి అన్నట్టు. భృగుర్వైవారుని వరుణం పితరముపససార అధీకి భగవో బ్రహ్మేతి. భృగువు అనేటువంటి వాడు వరుణుడు యొక్క కుమారుడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు బ్రహ్మతత్వం గురించి చెప్పు అన్నట్టు అని చెప్తే, అలా చెప్తే తెలిసింది కాదురా అబ్బాయి, నువ్వు అలా తపస్సా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, నువ్వు తపస్సు చేసి బ్రహ్మని తెలుసుకో. తపస్సు చేయడం అంటే దేన్నో ఓ దాన్ని చెబితే దాన్ని బట్టి తపస్సు చేస్తాను, ఓ మంత్రం చెప్పు, లేదా ఫలానా చోట ఇక్కడ కూర్చొని అక్షర లక్షలు గాయత్రి చేయంటే చేస్తాను, ఏం చేయాలో చెప్పు, దాన్ని తపస్సు చేస్తాను అని అంటే, అలా కాదు, కొన్ని మార్గాలు చెప్తాను వినను. ఏమనేంటి అంటే, మనకి అందరికీ తెలిసిన మాట, ఎవరిని చే జనించు జగం ఎవరిని లోపల నుండి లేనమై అన్నామే. ఈ పద్యానికే సంస్కృతంలో చెప్పినటువంటి మాట. యతో వా యువాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంజభిసంవిశంతి తద్బ్రహ్మ. ఎవని వల్ల ఈ ప్రపంచమంతా పుడుతుందో, ఎవని వల్ల రక్షింపబడుతుందో, ఎవని యందు లీనమవుతుందో అతడే బ్రహ్మ. వస్తువు తెలుసుకో, ఆ వస్తువు ఏమిటో నువ్వు గుర్తించుకో అని చెప్పారు వరుణుడు ఉపదేశం. ఇది భృగువల్లి అంటారు తైత్రీయ ఉపనిషత్తులో, భృగువల్లి ఉపనిషత్తు. ఆ భృగువల్లిలో చెప్పినటువంటి ఫార్ములా ఇదే ఫార్ములా వేళ ఉపనిషత్తు చెప్పింది. తర్వాత శ్రీమద్ భాగవతం చెప్తాను అని ఎవడైనా ముందుకు వస్తే వాడు భక్తుడు శ్లోకం ఏం చెప్తాడు, జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆయమునయే ముహ్యంది యత్సూరయ అంటూ మొదలెడతారు. వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాశారు అంటే వారు కూడా మొట్టమొదట్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని, తర్వాత వెంటనే జన్మాద్యస్య యతః అని అన్నారు. ఇదే మాట. అంటే ఒక బ్రహ్మసూత్రం రాసిన వేదవ్యాసులు చెప్పినా ఇదే, ఓ పురాణాల్లో ఆయనే మనకి సూత మహాముని ద్వారా చెప్పించేసినా ఇదే, ఉపనిషత్తులు చెప్పినా ఇదే. ఆ భాష మాకు కొత్తండి, మా తెలుగులో చెప్పండి అంటే ఎవరిని చే జనించు జగము అని మనం చెప్పాం. భాషలో మార్పే తప్ప విషయంలో మార్పేం లేదు. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయ కారణం. ఈ సర్వ జగత్ సృష్టికి, స్థితికి, లయానికి కారణమైన వాడు ఎవరో ఆయన పరమాత్మ అని అంటే, ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేసిన వాడు ఆయన అంటే వెళ్తోంది. తయారు చేసేదా అని అంటే అంత గట్టిగా అడిగేస్తే లేదండి, ఆయన చెయ్యడు. కానీ ఆయన పక్కన ఒక మాయాశక్తి ఉంటే ఆ మాయాశక్తితో కలిపినటువంటి ఈ పరమాత్మ ఈ సర్వ జగత్తుని సృష్టిస్తాడు. అప్పుడు సగుణ రూపంలో వస్తాడు స్వామి. నిర్గుణమైన రూపం. లలితా సహస్రం మీరు చదివారు, లలితోపాఖ్యానం అంతా విన్నారు అన్నారు కాబట్టి భూమికి కొంచెం బరువుగా పెట్టాం, లేకపోతే ఈ మాటలు ఏమీ అనకుండా మామూలుగా వెళ్ళిపోతాం ఎదురికి. కానీ ఆ లలితా రహస్యంలో నామాలు మీకు అందరికీ ఉన్నాయి చూడండి. సచ్చిదానంద రూపిణి అని ఓ నామం, భవదావ సుధావృష్టి, పాపారణ్య దవానల, దౌర్భాగ్యతూల వాతూల, జరాధ్వాంతర విప్రభ అని ఒక మాట.
దేవకార్య సముద్యత అని చెప్పి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని మళ్ళీ వర్ణన. అంటే ముందున్న సచ్చిదానంద స్వరూపమైనది నిరాకార నిర్గుణమైన పరతత్వం. ఆవిడ దేవకార్యం కోసం భూలోకంలోకి వచ్చి అవతరించి ఆవిడ 4 చేతులు 4 మంచి ఆయుధాలు ఆభరణాలతోటి ఉన్నప్పుడు ఆవిడ శారదా పరమేశ్వరి అనే పేరు పెట్టుకుంటాము, లేకపోతే దుర్గా పరమేశ్వరి అంటాము, రాజరాజేశ్వరి అంటాము, చండిక అంటాము, చాముండ అంటాము, మన ఇష్టం. ఆయుధ విశేషాలను బట్టి చేసే కార్యక్రమాలను బట్టి రకరకాల రూపాలతో పిలువబడుతుంది. విద్యారణ్య స్వాముల వారు రాశారు, యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి ప్రజ్యోతతేభిస్తదరాం దిశంతి. శంకర విజయంలో విద్యారణ్యుల వారు రాసిన శ్లోకం. యా శారదాంబేత్యభిధాం వహంతి, శారదాంబ అనే పేరు పెట్టుకుని అద్యాపి శృంగేరిపురే వసంతి, ఇప్పటి వరకు శృంగేరి దివ్య క్షేత్రంలో ఆచార్య స్వాముల వారి ప్రార్థన మేరకు అక్కడే ఉండి భక్తజనులను అందరినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ పరాశక్తి సత్యలోకాధిగౌడ అయినటువంటి సరస్వతి మాత కాదని ఎవరంటాం? ఈవిడ సరస్వతి అండి, శారదా అండి అంటే అక్కడుంటే సరస్వతి, ఇక్కడుంటే శారదాంబ అంటాం. అంచేత రకరకాల రూపాలను ధరిస్తుంది. అది సగుణ రూపం. భక్తుల యొక్క అనుగ్రహం కోసం సగుణ రూపకల్పనం చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సగుణ రూపంలో మా దేవుడు అనొచ్చు, కానీ మా దేవుడు అవతల దేవుడు కాదని కాదు. వీళ్ళిద్దరికీ కామన్ ఫ్యాక్టర్ ఒకటే. ఫ్యాన్లో ఉన్న కరెంటు, లైట్లో ఉన్న కరెంటు, మైకులో ఉన్న కరెంటు ఒకటే. కానీ ఫ్యాన్ వేరు, లైట్ వేరు, మైక్ వేరు. మైకు ఫ్యాన్ ఒకటి అనడు. మైకే, ఫ్యాన్ ఫ్యానే. మైక్ చేసే పని వేరు, ఫ్యాన్ చేసే పని వేరు. కానీ దీనిలో ఉన్న కరెంటు, దానిలో ఉన్న కరెంటు వేరు వేరు అనకూడదు. కరెంట్ అంతా ఒకటే. ఆ లోపలికి వెళ్ళే చైతన్యం వేళకు వచ్చేసరికి అంతా ఒకటే అవుతుంది. అది అభివ్యక్తం అయ్యేటువంటి ఉపాధిని బట్టి అది చేసే పేర్లు మార్పులు ఉంటుంది. సూర్యుల్లో కాంతి ఉంటే అది ఎండ, వేడి అనే పేరుతో పిలుస్తున్నాం. అదే చంద్రుల్లో ఉంటే వెన్నెలనో, చల్లగా ఉందనో, శీతకిరణుడు ఈన్నాం, హిమకిరణుడు, శీతకిరణుడు అంటున్నాం. అగ్నిహోత్రంలో ఉంటే మండిపోతుంది అన్నాం. అదే గాలిలో ప్రవేశించినప్పుడు వాయువులో ఉంటే వీచే శక్తి అన్నాం. ఆ శక్తి అంతా ఒకటే, శక్తిలో తేడా లేదు. ఏ దేవతలోకి ప్రవేశించినప్పుడు ఆ దేవత ఆ పేరుతోటి పిలువబడుతుంది. కాబట్టి ప్రకృతంలోకి వస్తే శివతత్వము అని అంటే శివుడి యొక్క తత్వం నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపం, పరబ్రహ్మ రూపం. సర్వ వేదాంతములు ఏ పరమాత్మను చెబుతున్నాయో ఆ పరమాత్మే శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. శాంతమైన శివమైన అద్వైతము, దాన్నే గొప్ప వస్తువు, జీవబ్రహ్మభేదం, పరమాత్మతత్వం అనే పేర్లతోటి పిలువబడుతుంది. అది తత్వం. తత్వానికి వెళ్ళాలి అంటే ముందు శివుడి గురించి కథలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన యొక్క ఒరిజినల్ స్టేజ్ ఏమిటి అనే విచారణ చూస్తాం. వెనక నుంచి ముందుకు వస్తే నిరాకార స్వరూపంలోంచి సగుణ రూపంలోకి వచ్చారు. మనం వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి కాదు, సగుణ రూపం దగ్గర నుంచి కింద నుంచి పైకి వెళ్ళాలి. మాట మాట్లాడితే మాట విన్న తర్వాత అర్థం తెలుస్తోందా, అర్థం తెలుస్తున్న తర్వాత మాట కూడుతోందా, అర్థం ఉందా, శబ్దం ఉందా, వ్యక్తి ముందా, చెట్టు ముందా అన్నట్టుగా ఉంటుంది. కానీ అలా ఆన్సర్ లేని ప్రశ్న కాదు, కరెక్ట్గా ఆన్సర్ ఉంది. ఆలోచించండి మనం ఒకసారి. శబ్దం ముందు పుట్టి శబ్దం వల్ల అర్థం వస్తోందా, అర్థం ముందుండి అర్థాన్ని బట్టి శబ్దం పుడుతోందా అని అంటే, నాయన అలా అనకూడదు, ఎవరికి అని ప్రశ్న వేసుకో. చెప్పేవాడికి ముందు అర్థం తెలిసి ఆ అర్థాన్ని అభివ్యక్తి చేయడం కోసం వాడు ఆ శబ్దాలని వాడతాడు. చెప్పేవాడి విషయంలో అర్థం ముందు, శబ్దం తర్వాత. వినేవాడి విషయంలో శబ్దం ముందు చెవిలో పడితే తర్వాత అర్థం తెలుస్తుంది. అంటే అందరికీ ఒకటే కాదు, వినేవాడికి ముందు అర్థం తెలుసు. అర్థం బుద్ధ్వా శబ్దరచన. వినేవాడైతే శబ్దం తెలుసుకుని శబ్దం వల్ల అర్థాన్ని తెలుసుకుంటాడు. jadi చెప్పేవాడు వేరు, వినేవాడు వేరు. వాడికి వీడికి ఒకటే మంత్రం పెట్టద్దు. అలాగే గీతల్లో కూడా అర్జునుడు ఏం చెప్పాడు, కర్మ మంచిదా జ్ఞానం మంచిదా అని. ఆ ప్రశ్న తప్పయ్యా, ఎవరికి అని పెట్టుకో. ఎవడి మనస్సు రాగద్వేషాలతో ఉండిపోయిందో, ఎవడికి వైరాగ్యం లేదో, ఎవడు మామూలు సగటు జీవితాన్ని గడుపుతున్నాడో వాడికి కర్మాచరణమే మంచిది. ఎవరికి వైరాగ్యం బాగా ఉండి ఎవరు నాకు ఇవేమీ అక్కర్లేదు అనేటువంటి భావం ఉందో
అన్నిటి మీద విరక్తి కలిగి ఉన్న ఏ కోరికలు లేవు, అంతా అంతా పరమాత్మమయం అనే భావం కలిగిందో అలాంటి దృఢమైన వైరాగ్యం గల వాడికి కర్మలతో పని లేదు, వాడు జ్ఞానం అధికారి. అంటే మనం దేనికి అధికారిగా ఉన్నాం అనేది ఆలోచించుకొని మనకి ఏది మంచిది అనేది విచారణ చేయాలి తప్ప అందరికీ కలిపి ఏది మంచిది ఏది చెడ్డది అని ఇలాంటి ప్రశ్నలు మాత్రం చేయకూడదు. అధికారి నిర్ణయం చేయాలి. అధికారి భేదం చేతనే మనం ఆలోచిస్తూ ఉండాలి. అంచేత శివభక్తి కలగాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని పరమేశ్వర అనుగ్రహం ఉంటేనే అద్వైతం అటు శ్రద్ధ ఉంటుంది, అద్వైతమందు అభిమానం ఉంటుంది, గురు భక్తి ఉంటుంది. శివభక్తి కలగడానికి కూడా చాలా పూర్వపుణ్యం ఉండాలి. అలాంటి పూర్వపుణ్యం ఉన్న వాళ్ళకే శివభక్తి కలుగుతుంది. ఆ శివ వాహాత్మ్యాన్ని శివ వైభవాన్ని వర్ణించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. శివపురాణం అనే పేరుతో పెద్ద పురాణం ఉంది. అది తెలుగులో కూడా చాలా అనువాదాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కథలన్నీ చాలా ఉన్నాయి. మనకి 5-6 రోజుల టైంలో శివుడి గురించి ఏ గ్రంథాన్ని తీసుకుని మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించినప్పుడు ప్రధానంగా 2 గ్రంథాలని బేస్ చేసి మాట్లాడదాం అనిపించింది. శివ మహిమ స్తోత్రం అని పుష్పదంతుడు రాసినటువంటి శ్లోకం. పుష్పదంతుడి కథ రేపు చెప్తాను. ఆ కథని ఇవాళ పూర్తిగా కథ చెప్పను కానీ పుష్పదంతుడు శివ మహిమ స్తోత్రం రాశారు. దాని పేరు అసలు మహిమ స్తోత్రం అనే, తర్వాత శివమహిమ స్తోత్రం అనే పేరుతోటి చలామణి అవుతుంది. ఎందుకంటే మహిమని వర్ణించే స్తోత్రం అది. మహిమ అంటే దేవుడు అంటే ఆయనే దేవుడు, ఆయన యొక్క మహిమే మహిమ. మహిమ వాళ్ళు దేవుళ్ళు కాదు మహిమలు కాదు అన్నంత దృఢమైన భక్తి గలవాడు ఆయన. పుష్పదంతుడని ఒక గంధర్వుడు ఆయన రాశాడు శివమహిమ స్తోత్రం అని. చాలా తక్కువ శ్లోకాలు, 30-32 శ్లోకాలు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ శివుడి గురించి ఇచ్చాడు ఆయన. ఈ 5-6 రోజుల్లో వీలైనంత వరకు రోజుకు 4-5 శ్లోకాల చొప్పున మనం ఆ శ్లోకాలని చింతన చేద్దాం. అదొకటి. రెండోది లింగ పురాణం అని ఇంకా శివపరమైన పురాణాలు ఉన్నాయి. అవన్నీ చాలా విస్తృతంగా ఉన్నాయి. కానీ స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అనేటువంటిది కేవలం శివుడికే పరిమితమై శివుడి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తూ వేదవ్యాసుల వారు చాలా అద్భుతంగా అందించినటువంటి గ్రంథం ఉంది. చాలా తక్కువ గ్రంథం, తక్కువ విషయం బరువైంది, మనకు కావలసిన విషయాలు చెప్తున్నటువంటి సందర్భం. అంచేత స్కాంద పురాణంలో ఉండే బ్రహ్మోత్తర ఖండాన్ని, పుష్పదంతుడి యొక్క శివమహిమ స్తోత్రాన్ని ఈ రెండింటిని దగ్గర పెట్టుకుని మనం యథాశక్తిగా మనం మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచనకి వచ్చి ఈ మాత్రం నేపథ్యంతో కొంచెం శాస్త్రీయమైన వ్యుత్పత్తి, చదువుకున్నది శాస్త్రాలు కనుక చదువుకున్నది ఏవో శాస్త్రాలు చదువుకున్నాను, గురుకృప వల్ల 4 మాటలు చెప్తాను అంతే తప్ప ఆకర్షణీయమైన పద్యాలు, మంచి నాటకీయ పక్కీలటువంటి డైలాగులు ఇలాంటివి ఉండవు. విషయం సున్నితంగా దానిలో ఉన్నది ప్రామాణికంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత గురు కటాక్షం. ఓం నమః శివాయ.